హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బస్వా వరల్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూసేద్దామండి. అదే హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్ కుబానికా మీఠా. ఇది తింటుంటే తీయగా పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ ఐస్ క్రీమ్తో బెస్ట్ కాంబినేషన్ అండి. విడిగా అయినా బాగుంటుంది, ఐస్ క్రీమ్తో తింటే ఇంకా ఇంకా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ను కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. 100 గ్రామ్స్ ఆప్రికాట్స్ తీసుకుని దానిలో హాట్ వాటర్ వేసుకుని 4 to 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. అవి నానిన తర్వాత దానిలో ఉన్న గింజలు తీసేసుకుని పెట్టుకోవాలి. 100 గ్రామ్స్ ఆప్రికాట్స్కి 100 గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి. ఆప్రికాట్స్కి ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలండి. ఇంకా ఆరెంజ్ ఫుడ్ కలర్. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఆప్రికాట్స్ని నానబెట్టిన వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఆప్రికాట్స్లో షుగర్ ఇంకా ఫుడ్ కలర్ కూడా వేసుకుని ఆప్రికాట్స్ మెత్తబడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఐస్ క్రీమ్తో తింటుంటే చల్లగా చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మెత్తబడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అంతేనండి, మన కుబానికా మీఠా రెడీ అయిపోయింది. ఇలా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ను కూడా ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫర్ టుడే. We'll meet in next video with one more yummy recipe. Thanks for watching.